చూస్తున్నాం. విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై టీడీపీ పునరాలోచనలో పడింది. పూర్తి స్థాయి మెజారిటీ లేకపోవడంతో పోటీపై టీడీపీ నేతల డైలమాలో పడ్డారు. దీంతో పూర్తి స్థాయిలో ఆలోచించుకుని నిర్ణయం చెప్పమని విశాఖ నేతలకు చంద్రబాబు సూచించారు. చంద్రబాబు సూచనతో విశాఖ జిల్లా టీడీపీ నేతలు మరోసారి సమావేశమయ్యారు. విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై టీడీపీ పునరాలోచనలో పడింది. పూర్తి స్థాయి మెజారిటీ లేకపోవడంతో పోటీపై టీడీపీ నేతలు డైలమాలో పడ్డారు. దీంతో పూర్తి స్థాయిలో ఆలోచించుకుని నిర్ణయం చెప్పమని విశాఖ నేతలకు చంద్రబాబు సూచించారు. చంద్రబాబు సూచనతో విశాఖ జిల్లా టీడీపీ నేతలు మరోసారి సమావేశమయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ విజయవాడ నుంచి ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి, విశాఖ టీడీపీ నేతలు మరోసారి సమావేశమయ్యారు కదా, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూస్తుంటే కనుక విశాఖపట్నానికి సంబంధించి జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం జిల్లా నాయకులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించి అలాగే కూటమికి సంబంధించి ఆశించిన స్థాయిలో మద్దతు లేదంటే స్వతంత్రంగా సంబంధించి ఆ పార్టీలకు సంబంధించి 240 స్థానాలు మాత్రమే ఉన్నాయి. 415 స్థానాలకు సంబంధించి కూడా మెజార్టీ కావాల్సి ఉంది. కానీ అంతమందిని చేర్చుకుంటే ఇబ్బంది అవుతుంది, ప్రజల్లో మరో రకమైన అభిప్రాయం వ్యక్తం అవుతుందనే ఆలోచనలో టీడీపీ నేతలు ఉన్నట్లు కూడా తెలుస్తాం. దీనికి సంబంధించి పోటీ చేయాలా వద్దా అనే దానికి సంబంధించి కూడా నాయకులు తర్జన భర్జన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పోటీకి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఏం చేయాలనే దానికి సంబంధించి వీరంతా ఉమ్మడిగా నిర్ణయం తీసుకొని తనకు రాత్రి 9 గంటలకల్లా చెప్పాలని చెప్పి కూడా చంద్రబాబు నాయకులను ఆదేశించి హైదరాబాద్ వెళ్లారు. మెజార్టీ శాసనసభ్యులైతే మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలి. ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చేందుకు 300 పైగా కూడా నాయకులు సిద్ధంగా ఉన్నారు. సో మనకున్న మెజార్టీ అలాగే వాళ్ళు వస్తే 300 దాదాపుగా 412 మెజార్టీ కంటే 550 వరకు మనకు మెజార్టీ ఉంటుంది. ఖచ్చితంగా పోటీ చేయాలని చెప్పి మెజార్టీ శాసనసభ్యులతో అభిప్రాయం వ్యక్తం చేశారు. మరికొద్ది సేపట్లోనే నాయకుల అభిప్రాయాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి విశాఖపట్నం జిల్లా నేతలు తీసుకువెళ్లబోతున్నారు. ప్రియా.